విష్ణుమూర్తి ఒక మాట అన్నాడు, బావా ఏమనుకోకు, సృష్టిలో భోగాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, దారిద్ర్యాలు ఉన్నాయి. నువ్వు ఓ రకం తీసుకో, నేను ఓ రకం తీసుకుంటాను. కానీ శివుడు ఎంత త్యాగమూర్తి అంటే, నువ్వే వాటాలు వేసి, అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, భోగాలన్నీ నువ్వు అనుభవించు, ఐశ్వర్యాలన్నీ నువ్వు అనుభవించు, ఆభరణాలన్నీ నువ్వు పెట్టుకో, శ్మశానంలో బూడిద పూసుకుని కూర్చుంటాను, నాకు ఇంకేం అక్కర్లేదని చెప్పి. ఎప్పుడైనా అన్నదమ్ములు వాటాలు వేసుకునేటప్పుడు అన్నగారు గాని తమ్ముడు గాని ఇలా మాట్లాడితే వారి భార్యలు వారిని అలా మాట్లాడిస్తే తక్షణం కృతయుగం వస్తుంది వెంటనే, అనుమానం లేదు. ఈ అన్నదమ్ములు మాట్లాడరు, ఒకవేళ మాట్లాడితే వాడికి లోపల కోటింగ్ ఖాయం. మనం అందరం భక్తులమే, అందరం గుళ్ళోకి వస్తాం, అందరం దేవతలకు దండాలు పెడతాం, దేవతల నుంచి ఏం నేర్చుకోం. వాటాలు వేసినప్పుడు శివుడు ఏం కోరాడు అంటే, అన్ని భోగాలని నువ్వు తీసుకోవయ్యా, చెంబుడు నీళ్లు నాకు బారాయి, భోగాలని నువ్వు తీసుకో, శ్మశానం నాకు ఇచ్చేయి, ఆభరణాలన్నీ నువ్వు తీసుకో, ఎముకలు బూడిద నాకు ఇచ్చేయి, నేను సిద్ధంగా ఉన్నా. పరమ దారిద్ర్యాన్ని కావాలని స్వీకరించిన మహాత్యాగమూర్తి మన మార్కండేశ్వర.